వేములవాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని శుక్రవారం నిర్వహించారు. కోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా గుండ రవి, గుడిసె సదానందం మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి కేశన్నగారి గోపికృష్ణ చేతుల మీదుగా నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ఎదుర్కొంటున్న సమస్యలపై శాయశక్తుల కృషి చేస్తానని, బార్ అసోసియేషన్ అభివృద్ధికి కంకణబద్ధుడై ఉంటానని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఇతర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు కటకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి బుజ్జ మహేందర్, గుజ్జ మనోహర్, నాగుల సంపత్ గౌడ్, శంకర్, జక్కుల పద్మ, అన్నపూర్ణ, మహేష్ తదితరులు ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేయాలి? మనకి కేసీఆర్ ఇట్లా పట్టుకోండి. ఎలక్షన్ ఆఫీసర్ వేములవాడ దేవాలయ సంఘానికి 2025-26 గాను 9వ తారీఖున ఎలక్షన్ జరిగినాయి. ప్రతి ఎలక్షన్లో అధ్యక్షులుగా ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చిన కారణంగా 6 నెలలు చేయబడ్డది. కాబట్టి మొదటిగా గుండారావి గారు 6 నెలలు చేస్తారు, తర్వాత కూడా సాధారణ గారు 6 నెలలు చేస్తారు. ఉపాధ్యక్షులుగా కట్కం జనార్దన్ గారు, ప్రధాన కార్యదర్శిగా గడ్డం సత్యనారాయణ గారు, గ్రంథాలయ సహాయ కార్యదర్శిగా సంపత్ గారు, గ్రంథాలయ కార్యదర్శిగా పంప శంకరయ్య, కల్చరల్ కార్యదర్శిగా బుజ్జ మనోహర్, కోశాధికారిగా బుజ్జ మహేందర్, అట్లాగే మహిళా ప్రతినిధిగా జక్కుల పద్మ గారు, సీనియర్ గుంపులుగా కనకర్ సీను, కనపర్తి రాజశేఖర్, డి అన్నపూర్ణ, తర్వాత జూనియర్ ఈసీ మెంబర్లుగా మహేష్, గుండిపల్లి మహేష్, తర్వాత సరిత, యామ తిరుపతి గారు ఎన్నికయ్యారు. వీళ్ళందరూ ఎన్నికైన సందర్భంగా వీళ్ళందరికీ శుభాకాంక్షలు మా ఎన్నికల సంఘం తరఫున తెలియజేస్తున్నారు. జ్యోతిరావు పూలే గారు జయంతి శుభ సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు రోజునే ఈరోజు ఈ కొత్త కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు, ఈ సమాజం ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు విద్య గురించి, వాటి విలువ గురించి తెలిసి బడుగు బలహీన వర్గాలకు విద్య ఎంత ప్రాముఖ్యతనో, ఎంత అవసరమో ప్రచారం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి స్త్రీ పురుషులకు సమానంగా విద్య అందాలనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాలు చేసి విద్యా అభివృద్ధికి కృషి చేసిన మహాత్ముడు. వారి జయంతి రోజున నివాళులు అర్పించడం మాకు దక్కిన గొప్ప మహద్భాగ్యంగా మేము అనుకుంటున్నాం.